అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు జాబ్ అప్డేట్స్. ఇప్పుడే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన జాబ్స్ ఏంటని చూస్తే ఫోన్పే జాబ్స్ అండి. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే జాబ్స్. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. శాలరీస్ కూడా బాగుంటాయండి. అప్ టు 40,000 per annum ఉంటుంది. ఆ జాబ్స్ ఏంటో చూద్దామండి. చూడండి, ఇది ఫోన్ పే యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి, కెరియర్స్ పేజ్. దీంట్లో మన జాబ్స్ ఏంటంటే అడ్వైజరీ సర్వీస్ రికవరీ రేట్స్. జాబ్ పేరు అడ్వైజర్. మనం ఇది ఎక్కడి నుంచి స్పాట్ అయిందంటే ఈ జాబ్ బెంగళూరు నుంచి స్పాట్ అయింది. బట్ ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి. మనం ఈ జాబ్ లో ఏం చేస్తామంటే చూడండి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఈ జాబ్ లో మనం ఏం చేయాలి అంటే యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ అండ్ థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవరీ ఇంటరాక్షన్, హ్యాండిల్ బేసిక్ ఫోన్ పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వైరీస్. ఇదే అండి మన ఇక్కడ మెయిన్ జాబ్. ఏంటంటే ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఎవరికన్నా ఇష్యూస్ వస్తాయి కదండి. కొంతమందికి కట్ అయిపోతుంది, మనీ కట్ అయిపోతుంది, కానీ రీఫండ్ కావడం లేదు అని కొన్ని క్వైరీస్ ఉంటాయి కదండి. అలాంటి క్వైరీస్ అన్ని మనం రిజాల్వ్ చేస్తాం. అదే కాకుండా అకౌంట్ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ కస్టమర్స్ కి ఏదైనా రైజ్ అయితే ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం ఏం చేస్తామంటే రిజాల్వ్ చేస్తాం. ఇదే అండి మన మెయిన్ జాబ్. దీంట్లో చేయాల్సింది ఎబిలిటీ టు ఫ్లెక్స్ బిట్వీన్ ఫోన్ అండ్ డేటా ఛానల్స్, follow specified process guidelines to bring about resolutions, build customer trust through their interaction. ఇక్కడ చూడండి, మెయిన్ అంటే ఏంటంటే ఐడియల్ క్యాండిడేట్ షుడ్ అంటే క్యాండిడేట్స్ ప్రొఫైల్, జాబ్ చేయాల్సిన క్యాండిడేట్స్ ప్రొఫైల్ ఏముండాలి అంటే హ్యావ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్. దేంట్లో బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉండాలండి. Have good learnability, be an active listener and deal well with objections. Have strong customer oriented and ability to adapt, respond to different scenarios, be a team player, ability to multitask, should be able to speak in English and Hindi. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ 10+2+3 ఈస్ మ్యాండటరీ. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ లేకపోతే ఏ గ్రాడ్యుయేషన్ అయినా, బీటెక్ కానీ, బిఈ కానీ, బీసీఏ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, ఎవరన్నా బీఎస్సీ కానీ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు అండి. గ్రాడ్యుయేషన్ ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నా, ఏ స్ట్రీమ్ ఉన్నా దాంట్లో పర్లేదండి, ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 0 to 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ కస్టమర్ ఫేసింగ్ రోల్. 0 to 2 అంటున్నారు అంటే ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అండి ఈ జాబ్స్. మల్టీలింగ్వల్ స్కిల్స్, స్పోకన్ ప్లస్ రిటర్న్ ఇన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. దీనికి అండి స్కిప్ చేయొద్దండి. మెయిన్ చూడండి, ఇక్కడ ఇవి మధ్య మధ్యలో మిస్ అవుతారండి మీరు. ఇక్కడ మల్టీ లింగ్వల్ స్కిల్స్, ఇక్కడ చూడండి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎవరికి, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళకి ప్రిఫరెన్స్. ఇప్పుడు చూడండి, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఇలాంటి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. మనకి ఎలా తెలుగు తెలుసు కాబట్టి మనకి ప్రిఫరెన్స్ ఉంటుందండి. అదర్ బెనిఫిట్స్, యువర్ లంచ్ ఈజ్ ఆన్ అస్ అంటే లంచ్ మనం ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత వర్క్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వర్క్ అనేది లంచ్ అనేది ఫ్రీ ఉంటుందండి. 5 days వర్క్ ఉంటుంది, 2 days వీక్ ఆఫ్ ఉంటుంది. ఫోన్ పే ఫుల్ అంటే బెనిఫిట్స్ ఏముంటాయంటే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి, వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది, మొబిలిటీ బెనిఫిట్స్ ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, అదర్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఈ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఆల్రెడీ లింక్డ్ ఇన్ లో ప్రొఫైల్ గాని ఉంటే డైరెక్ట్ గా అప్లైడ్ విత్ లింక్డ్ ఇన్ కొట్టచ్చు. లేదు మనం ఫస్ట్ టైం అప్లై చేసుకునే వాళ్ళం అయితే ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, రెజ్యూమ్ అనేది అటాచ్ చేయండి. ఇక్కడ కవర్ లెటర్ ఉంటే అటాచ్ చేయండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదండి, మ్యాండేటరీ కాదు. ఇక్కడ మీరు చదివిన స్కూల్ ఎక్కడ అది ఇవ్వండి. దాని తర్వాత స్కూల్ అంటే మనం డిగ్రీలు ఎక్కడ చదివామనేసి అది ఇవ్వండి. దాని తర్వాత డిగ్రీ మనం దేంట్లో చేసాము, దాంతో డిసిప్లైన్ ఏంటి, మనం గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసాము, ఎప్పుడు ఎండ్ అయింది, కంపెనీ నేమ్, మీకు కానీ ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఆ నేమ్ ఇవ్వండి కంపెనీ. లేకపోతే ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్, ఎన్ఏ అని పెట్టేసేయండి. ఇక్కడ కూడా ఎన్ఏ అని చేసేయండి. ఇక్కడ ఏదో ఒక డేట్ చేసేయండి, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్.
లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. కరెంట్ అంటే ఏది అంటే మీరు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషరా అది ఇక్కడ ఇవ్వండి. దాని తర్వాత కరెంట్ కాంపన్సేషన్, ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే మీరు వేరే జాబ్ ఎక్కడున్నా దాంట్లో ఎంత ఇస్తున్నారు మీకు అనేసి శాలరీ, జెండర్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ రీలొకేట్ అవుతారా ఇవన్నీ ఇవ్వండి. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మీరు బేసిక్ ఇంటర్మీడియట్ అది ఇవ్వండి, హిందీ లాంగ్వేజ్ లో బేసిక్ ఇంటర్మీడియట్ అది ఇవ్వండి. కొంచెం చూడండి ఇక్కడ మీరు కొంచెం ఇంటర్ కానీ అంటే అడ్వాన్స్డ్ ఇవ్వండి. అడ్వాన్స్డ్ ఇస్తే మనకి కొంచెం జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అడ్వాన్స్ ఇవ్వండి, ఇక్కడ కూడా అడ్వాన్స్ అనే పెట్టండి. ఇక్కడ చూడండి లాంగ్వేజెస్ నోను, మనకు తెలుగు వచ్చు కాబట్టి తెలుగు ఇవ్వండి. వేరే లాంగ్వేజెస్ ఏమైనా వస్తే అవి కూడా ఇవ్వండి. ఎప్పుడు జాయిన్ అవుతారు అంటే ఇమీడియట్ జాయిన్ అవుతారా అది ఇక్కడ అన్నమాట. ఇక్కడ చూడండి ఎల్జిబిటి కమ్యూనిటీ అయితే వాళ్ళు ఇవ్వండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఇక్కడ చూడండి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అది ఇవ్వండి. ఇక్కడ చూడండి డిజేబిలిటీ ఉంటే ఇవ్వండి, అది లేదు. అంతా ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి సబ్మిట్ అనేది అప్లై అయిపోతుందండి. దాని తర్వాత ఫర్దర్ గా నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, ఇంటర్వ్యూ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయనేసి వాళ్ళే మనకి మెయిల్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ చేసి చెప్తారు. చూడండి ఈ జాబ్స్ కి అందరికి ఎలిజిబిలిటీ ఉందండి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ ఉన్నా అందరికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఎవరు మిస్ కాకుండా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకొని ఖచ్చితంగా జాబ్ సాధిస్తారనే నమ్మకం నాకుంది. మీరు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. జాబ్ సాధించి మన కామెంట్స్ లో కామెంట్ చేస్తారు ఖచ్చితంగా. మీకు ఈ జాబ్స్ అనేవి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ జాబ్స్ యొక్క అప్లై లింక్ అనేది మన కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను. క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అండ్ థ్యాంక్ యూ. మీ అందరి దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే అండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.